రోజు వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హస్తినతో కాబూల్ సఖ్యతగా ఉండటం ఇస్లామాబాద్కు కంటగింపుగా మారింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న పాక్ ఆర్మీ అవుట్ పోస్టులను ఆఫ్ఘాన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కునార్ నుండి హెల్మండ్ వరకు బాంబులతో దద్దరిల్లింది. టెర్రరిస్టుల ఏరివేత పేరుతో దాడులు చేస్తున్న పాకిస్తాన్పై విరుచుకుపడింది ఆఫ్ఘనిస్తాన్. 58 మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్ఘన్ దాడులతో ఉలిక్కిపడ్డ షరీఫ్ సర్కార్ ఎదురుదాడికి దిగింది. ఆఫ్ఘన్కు చెందిన 19 సెక్యూరిటీ పోస్టులను స్వాధీనం చేసుకుంది. అయితే డ్యూరాండ్ లైన్ వెంట జరిగిన దాడుల్లో 20 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయని ఆఫ్ఘన్ అధికార ప్రతినిధి ముజాయిద్ స్పష్టం చేశారు. ఆపరేషన్లో 9 మంది తమ సైనికులు మరణించారని తెలిపారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆఫ్ఘన్ దాడులపై స్పందించారు. పాక్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ఎటువంటి రాజీ లేదన్నారు. ఆఫ్ఘన్లోని కార్లాచి, బారాంచా సెక్టర్లలో దొరన్మేలా, తుర్కంజాయ్, ఆఫ్ఘనీ షహీదన్, జాండోసర్ పోస్టులు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్తో నెలకొన్న వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని, అదే సమయంలో ఆ దేశం రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ స్పష్టం చేశారు. ఇక ప్రపంచంలో ఏ మూల సైనిక ఘర్షణ జరిగినా ట్రంప్ అప్రమత్తమైపోతున్నారు. 7 యుద్ధాలను ఆపినట్లు చెప్పుకున్న ఆయన తాజాగా 8వ యుద్ధం ఆపినట్టు వెల్లడించారు. గాజా ఒప్పందం కోసం పశ్చిమాసియాకు పయనమైన వేళ అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కూడా యుద్ధం జరుగుతోందని విన్నాను, నేను తిరిగొచ్చే వరకు ఆగుతానని డెడ్ లైన్ విధించారు. తాను యుద్ధాలను ఆపడంలో ఎక్స్పర్ట్ అంటూ సొంత డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. టారిఫ్లను ఆయుధంగా వాడి సంక్షోభాలను పరిష్కరించానన్నారు. అందుకు భారత్ పాక్ సైనిక ఘర్షణను ఉదాహరణగా చూపారు డొనాల్డ్. ఇరు దేశాలపై టారిఫ్ ఒత్తిడి వల్లే 24 గంటల్లో యుద్ధం ఆగిపోయిందన్నారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలను ఎప్పటి నుంచో తిప్పికొడుతూనే ఉంది భారత ప్రభుత్వం. ఎవ్వరి జోక్యం లేదంటూ తేల్చి చెప్పారు ప్రధాని మోదీ.